రాధ, మీరు చెప్పున్నది యథార్థమే కానీ పోనిండు ఆ సంగతి నాకు ఎందులకు? రాధాదేవి గారి కోపం వచ్చినట్లున్నది అనుకున్నాను. తమకు చెప్పబోయేది ఏదో నన్ను చెప్పమందురా. ప్రాణేశ్వర, ఇప్పుడే కదా భాగ్య వలనే సంసారము స్వర్గస్యమైపోతున్నది అనుకుంటే, ఇంతలోనే మా స్త్రీ జాతి వల్లనే ప్రతి సంసారము నరకప్రాయమైపోతున్నది అనుకుంటేనేమి. అయినను భాగ్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేదా అనే కదా తమరనపోయినది. అది మా మగవారి లక్షణము స్వామి. కానీ అది సృష్టి రసంలో ఒకటైన నా నమ్మకము ఎట్లందుకేని రూపవతి సుగుణ కని అయిన వరతకు శుద్ధమూర్కు సుగిరవచ్చస్తములాగు చిగింతులను విధాత శోధించుచుండెను తరచుగాను. స్వామి, అయినను భగవంతుడు నన్ను మాత్రం అటు పరిశోధన పాలు చేయక రూపవంతుడు గుణవంతుడునైనా భర్తను అనుగ్రహించి ఉన్నాడుగా స్వామి. ఎంత అజ్ఞానంగా మాట్లాడావురా. ఈ రూపము శాశ్వతం కాదు, ఈ దేహము శాశ్వతం కాదు, ఈ సిరి సంపదలు శాశ్వతము కానే కాదు. కాలము అవిచ్ఛిన్నమైనది, ఏమో ఎప్పటికీ ఎవరిని ఏ విధముగా మారుతున్నావు రాధ. అదిగో పూజ రాగము అన్నగారు ఏం చేస్తున్నట్టున్నారు రాధ.
అనుకున్నట్లేదు గుడిలో బొమ్మలాగా నిల్చుండి మనకు ఉపక్రమించినాను. అన్నా నేను ఇంత ఆలస్యమైనదేమి? అమ్మాయి నా అవస్థ ఏమి చెప్పుదు. పైన బట్ట వేసుకొని నడవడానికి వచ్చేసరికి పడమెట్లో నుంచి పడిపోయినట్టు మీ మీద సుసుకుంటున్నది. ఆ వేగుతము మందులు మంచిగా కదా మనసు దరి చేసుకొని వీధి మొదలు వచ్చేసరికి ఎదురైన అమ్మాయి ఆ పాటలో పడిపోయి నీ వెనుకలను తిట్టి హైవడి దండములు వేసి సభ మీద రవంతసేపు చక్కలు పడి మరలా ప్రయాణమై వీధి గుమ్మలోకి వచ్చింది కదా. మరలా ఒక దుష్ప్రమాయం సందేశం ఏమన్నదే నమ్మినా జరగలేదు. కొత్త కూడా చేత చక్కగా ఎదురైనది. అంతలో నాకు ఎక్కడే కోపమైతే మిత్రమా ఆయనను 2 దుశ్చక్రములు ఒక సుశక్తితో సమానమన్నమాట దిగి వచ్చి హరినామస్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చినాడు. ఆయన దుశ్చక్రములు ఓర్కైపోయినా మిత్రమా ఏడుగడికి వచ్చేసరికి నా వాడు మాయమైన సరే కానీ నీ నాయన పట్టణం నుంచి విడిచి ఏడి వాళ్ళ కావడం ఎందుకు పెట్టినారో కానీ ప్రతిదినము వచ్చిపోమంటే వాడు మా కష్టంగా ఉండదయ్యా. అందరు గొంతు బాగుంటూ అరవగా ఆ పడవాడు ఏం కనుపాత్రలో ఉండిపడి నన్ను ఎవరు పడ వేసినాడు అయ్యా. ఆయనలో దుశ్చక్ర ఫలము దైవం మరలా ఇచ్చిన ప్రత్యక్షమైనదయ్యా. ఎట్లేమిటి వేదాంతం పురాణము కొంత వికల్పపోయేది కదా. పురాణం పట్ల నీకు ఎంత శ్రద్ధయో ఇప్పటికీ నాకు అవగతమైనది. తమరు వినవలసిన పురాణ కాలక్షేపం ఏమీ మించిపోలేదు మిత్రము. నిన్నటి పతివ్రతా ధర్మఘట్టంలోనే ఉన్నాము. పతివ్రతా ధర్మఘట్టములా అయ్యనయ్యో నాకు ముఖ్యంగా కావలసినవి అవి మించిపోయినందుకే ఎంతో వ్యాపారం పడుతున్నాను మిత్రమా. మాట్లాడలేవయ్యా మిత్రమా. తమరు పురుషులు కదా పతివ్రతా ధర్మములు స్త్రీమూర్తులకు కదా అవసరం. వాటి